వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భగభగ మండే సూర్యుడి కోపం సామాన్యుడిపై ఇంకా తగ్గలేదు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఎండల విషయంలో కొంత ఊరట కలిగించిన కూరగాయల రూపంలో మాత్రం వేడిని డబుల్ చేశాడు. మిర్చి ధర ఘాటుకు కన్నీళ్లు వస్తుంటే టమాటాను ముట్టుకుంటే గుండెల్లో దడ వస్తుంది. ఈ కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అసలు కూరగాయల రేట్లు అమాంతంగా పెరిగిపోవడానికి కారణమేమిటి? సామాన్యులపై ఈ ప్రభావం ఎలా ఉంది? ఎప్పటిలోగా ధరలు తగ్గే అవకాశం ఉంది? ఇదే ఇవాల్టి స్పెషల్. టమాటా సెంచరీ కొడితే పచ్చిమిర్చి ఏకంగా డబుల్ సెంచరీ వైపుగా పరుగులు పెడుతుంది. కూరగాయల మార్కెట్ వైపు వెళ్లాలంటే సామాన్యుడు వణికిపోతున్నాడు. వంటింట్లోకి వెళ్లాలంటే సగటు మధ్యతరగతి గృహిణికి భయమేస్తుంది. ఇక కుటుంబం ఆహార విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాలు రాజీ పడక తప్పదా? గత నెలతో పోలిస్తే ఈ నెలలో ధరలు డబుల్ అవడానికి కారణమేంటి? వాచ్ ది స్టోరీ. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో చికెన్, కోడిగుడ్డు ధరలు పోటాపోటీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో జనం వేటిని కొనడం కన్నా కూరగాయలు కొని తినడం మేలు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు నగరంలో చవకగా లభించే కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా టమోటా ధర మళ్లీ పెరిగింది. సాధారణ మార్కెట్లో వీటి ధర కిలోకి 100 రూపాయలను క్రాస్ చేయగా, ఇక మిర్చి రేటు 120 రూపాయలకు చేరితే బీన్స్ ఏకంగా డబుల్ సెంచరీకే చేరింది. వీటితో పాటు బీరకాయ, సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు, మండుతున్న ఎండలు, తగ్గిన సాగు విస్తీర్ణంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. సాగునీటి కొరత వల్ల ఈ వేసవిలో పచ్చిమిర్చి దిగుబడి తగ్గింది. బీట్రూట్, ఆలుగడ్డ ధరలు కూడా ముందున్న ధరల కంటే ఇప్పుడు డబుల్ అయి పెరిగాయి. బీట్రూట్, ఆలుగడ్డ ధరలు కూడా ముందున్న ధరల కంటే ఇప్పుడు డబుల్ అయ్యాయి. వేసవి మొదట్లో ధరలు సాధారణంగా ఉన్నా నెల రోజుల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడంతోనే పంటలు సరిగ్గా లేవంటూ వ్యాపారులు చెబుతున్నారు. 500 రూపాయలకు 5 రకాల కూరగాయలు కూడా రావడం లేదు. వర్షాకాలంలో కొత్త పంట వేయడంతో ఆ వేరియేషన్స్ కూరగాయల ధరల్లో కనిపిస్తున్నాయి. ప్రతి కూరగాయలోనూ 10 రూపాయల వేరియేషన్ కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దిగుమతి తక్కువగా ఉంది. సీజన్ కూరగాయలు కాకపోవడంతో కూడా ధరలు అమాంతంగా పెరిగాయి. వివిధ జిల్లాల్లో రాష్ట్రాల నుంచి దిగుబడి తక్కువగా ఉండడంతో కూడా కూరగాయల ధరలు పెరుగుదలకు కారణం. గత నెలతో పోలిస్తే కూరగాయల ధరలు 5.1%, ఉల్లిపాయ ధరలు 5.2%, ఆలుగడ్డ ధరలు ఫిబ్రవరి నుండి 22.8% పెరిగాయి. మార్చిలో ఉల్లి ధరలు 57% ఎక్కువగా ఉండగా, ఆలుగడ్డ ధరలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 53% పెరిగాయి. అటు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో ఆ భారం కూడా కూరగాయల రేట్లపై పడింది. కాగా ఈ పెరిగిన ధరలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఛాన్స్ ఉండొచ్చునని అంచనా. వంటింట్లో తప్పనిసరైన ఉల్లిఘాటు కన్నీరు తెప్పిస్తుంది. టమాటా ధర దడ పుట్టిస్తోంది. టమాటా కిలో ధర ఏకంగా 60 దాటింది. టమాటా బాటలోనే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం ఏప్రిల్ 30, 2023న కిలో ఉల్లిపాయల సగటు ధర 20 రూపాయలు ఉంటే 2024 జూన్ 20 నాటికి 70 రూపాయలకు చేరింది. అలాగే ఏప్రిల్ 30, 2023న
టొమాటా రీటైల్ ధర కిలోకు 20 రూపాయలు ఉంటే జూన్ 20, 2024న ఈ టొమాటా ధర సెంచరీకి చేరింది. కూరగాయల ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి వ్యక్తి వేతనంలో 70% నెలకు భోజన ఖర్చుకే వెళుతోంది. మిగిలిన విద్య, ఆరోగ్యం, బట్టలు, ప్రయాణం, ఇంధన ఖర్చులు మిగిలిన 30% నుండి రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కుటుంబ బడ్జెట్ను అదుపులో ఉంచుకోవడానికి రోజువారీ భోజనం యొక్క నాణ్యతపై రాజీ పడాలి. అలాగే ఆహార ఖర్చులు కూడా తగ్గించుకోక తప్పదు. ఒక మధ్యతరగతి వ్యక్తి నెల సంపాదనలో ఎక్కువ శాతం భోజన ఖర్చుకే వెళ్తే ఇక మిగిలిన సంపాదనతో కుటుంబ పోషణ కష్టమైపోతోంది. కొంతకాలంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తుండగా ఇప్పుడు కూరగాయల ధరలు పెరగడం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అమెరికా తర్వాత అత్యధిక శాతం వ్యవసాయ భూమి ఉన్న దేశం భారత్. దిగుబడిలో మాత్రం ఆ దేశం కన్నా 4 రెట్లు వెనుకబడి ఉంది. ఈ పరిస్థితికి కారణమేంటి? అసలు కూరగాయల ధరలు అమాంతంగా ఎందుకు పెరుగుతున్నాయి? హైదరాబాద్తో పాటు జిల్లాలో ఈ ప్రభావం ఎలా ఉంటుంది? భారతదేశంలో వ్యవసాయం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఋతుపవనాలు, భూగర్భ జలాలు, నీటి యాజమాన్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. వ్యవసాయానికి ఆరోగ్యకరమైన పోషకాలున్న నేల అవసరం. అనేక జీవక్రియలు జరిగేందుకు అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన నేల ఉపరితలం భూసారాన్ని కాపాడి పోషక విలువలున్న పంటలను అందిస్తుంది. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసిన కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దిగుబడి అరకొరగానే ఉంది. సీజన్ మార్పులను పక్కన పెడితే స్థానికంగా లభ్యత తగ్గుతుండడం ధరలపై ప్రభావం చూపుతోంది. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరానికి రోజు 250 టన్నుల కూరగాయలు అవసరం. కానీ సరఫరా అంతగా లేదు. చుట్టుపక్కల జిల్లాల రైతులు కూరగాయల సాగును వదిలిస్తుండటంతో సరఫరాపై ప్రభావం పడి ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ వేసవి చివర తెలంగాణలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల దిగుబడులు తగ్గడంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ నుంచి ఆలుగడ్డలు, జైపూర్ నుంచి టమాటాలు, కర్ణాటకలోని బెల్గాం నుంచి మిర్చి వచ్చాయి. ఇలా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూరగాయలు తెప్పించుకోవాల్సి రావడం వల్ల, అలాగే రవాణా ఖర్చుల భారం వల్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. మన దేశంలో కూరగాయల ధరలు సాధారణంగా సరఫరా, డిమాండ్, రవాణా ఖర్చులు, వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, మార్కెట్ కమిటీలు లేదా మండీల పనితీరు లాంటి అంశాల కలయికతో నిర్ణయించబడతాయి. మార్కెట్లో లభించే కూరగాయల సరఫరా ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువైతే ధరలు తగ్గుతాయి, లేకపోతే అమాంతంగా పెరిగిపోతాయి. పండించిన నేల నుండి మార్కెట్లకు కూరగాయలను రవాణా చేయడానికి అయ్యే అధిక రవాణా ఖర్చులు కూడా కూరగాయల ధరలు పెరగడానికి దారితీస్తున్నాయి. సామాన్యుల జీవితంపై ఈ పెరిగిన ధరలు అనేక విషయాల్లో ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులే కాకుండా కొత్తగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అసలు 500 రూపాయలు తీసుకెళ్తే 5-6 రకాల కూరగాయలు కూడా రావడం లేదు. సామాన్యుడి పరిస్థితే ఇలా ఉంటే మరి పేదవాడి సంగతి ఏంటి? ఈ పెరిగిన ధరల ఎఫెక్ట్ చిన్నపిల్లల ఆరోగ్యంపై పడే ఛాన్స్ ఉందా? అసలు కార్పొరేట్ వ్యాపారులకి ఈ పెరిగిన ధరలకి సంబంధం ఏంటి?
పెరిగిన ధరలపై సామాన్యుల స్పందన ఎలా ఉంది? సామాన్యుల జీవితంపై ఈ పెరిగిన ధరలు అనేక విషయాల్లో ప్రభావం చూపుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులే కాకుండా కొత్తగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. విపరీతంగా ధరలు పెరగడం వల్ల సామాన్యుడికి మాత్రం బతుకు భారంగా మారింది. కూలీనాలి పని చేసుకునే వారి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఏం కొనలేక ఏం తినలేక కొన్నిసార్లు పస్తులు కూడా ఉండే పరిస్థితి ఉంది. సామాన్యులే కాక మధ్యతరగతి ప్రజలకు కూడా కూరగాయల రేట్లు భరించలేనంతగా ఉంటున్నాయి. ఈ కూరగాయల ధరలు పెరగడం అనేది సామాన్యులకి మాత్రం మింగుడు పడని విషయం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రాల్లో పండుగలు, పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా చేసి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం ఒక ఆనవాయితీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పండగ అన్నా పెళ్లి అన్నా భయపడుతూ లెక్కలు వేసుకునే టైం వచ్చిందంటున్నారు సామాన్య ప్రజలు. ఇదే పరిస్థితి కొనసాగితే సామాన్యుడు 2 పూటలా తినాలన్నా ఆలోచించే పరిస్థితి వస్తుంది. కూరగాయల ధరలు పెరుగుదల చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బాల్యం నుండే పిల్లలకు సరైన పోషణ ఆహారాన్ని ఇవ్వకపోతే పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన పోషణ ఆహారాన్ని అందించే స్థితిలో మధ్యతరగతి కుటుంబాలు లేవు. ఈ మండుతున్న ధరలు చూస్తుంటే మార్కెట్ వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు సామాన్య ప్రజలు. ఏ సరుకైనా తగినట్లుగా ఉత్పత్తి జరిగి డిమాండ్ మేరకు అందుబాటులో ఉంటే ధరలు నియంత్రణలో ఉంటాయి. లేకపోతే పెరుగుతాయనేది సాధారణ సూత్రం. నేడది చెల్లుబాటు కాని సూత్రంగా మారిపోయింది. గోడౌన్లు కార్పొరేట్ వ్యక్తుల చేతికి చేరిపోయాయి. దీంతో సీజన్లో ఉత్పత్తి అయిన సరుకు వారు తక్కువ ధరకు కొని గోడౌన్లో నిల్వ చేసుకుంటున్నారు. ఆ తరువాత కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ బడా కార్పొరేట్ వ్యాపారులు కూడా ఈ నిత్యావసర సరుకుల ధరలు పెరగడానికి ఓ రకంగా కారణమయ్యారు. ఈ పరిస్థితుల్లో కూరగాయలు కొనాలంటేనే కష్టంగా ఉందంటున్నారు మధ్యతరగతి గృహిణులు. మాదేవి ఎండ్లకి కూరగాయలు ఏం బాగోలేదు. మార్కెట్ అంతా తిరిగినా వర్షాలు లేవు కదా, అందువల్ల ఉల్లిపాయలు, టమాటాలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి రేట్లు. సామాన్య ప్రజలు కొనాలంటే చాలా కష్టం అవుతుంది. బోర్డు రేట్ ఒకటి ఉంటే వాళ్ళు ఇచ్చే రేటు మటుకు వేరుగా ఉందండి. ప్రతి చోట మేము అడిగి తీసుకొని రావడమే అవుతుంది. టమాటాలు మటుకు ఆమె చెప్పిన రేటే ఉంది. వేరే కూరగాయలు ఏ మటుకు బోర్డు రేట్లు మటుకు ఇవ్వట్లేదు. ప్రతిసారి వాళ్ళని అడగటమే సరిపోతుంది. మాకు కొంటే కొనండి లేకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. భారీగా పెరిగిన ధరలపై సామాన్యుడి స్పందన ఒకలా ఉంటే మరోపక్క కూరగాయలు అమ్మే రైతు పరిస్థితి మరోలా ఉంది. కూరగాయల సరఫరా ఇంతకు ముందులా లేదని, అటు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా పెరిగిపోతుండటంతో ఈ భారం కూడా కూరగాయల రేట్లపై పడడంతో బోర్డుపై ఉన్న రేటుకు కూరగాయలు ఇవ్వలేకపోతున్నామని చెప్పుకొస్తున్నారు. నేను ఇక్కడ 4 సంవత్సరాలు ఇక్కడ వచ్చి, కాకపోతే ఇప్పుడు ఈ కీర ఉన్నది. కీర 30 రూపాయలు మార్కెట్లో, 28-30 రూపాయలు, 20 రూపాయలు ఇక్కడ బోర్డు రేటు రాస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే బోర్డు రేటుకు మాకు బోట్ రేటే కావాలంటారు. మేము 28 రూపాయలు తెచ్చి మేము ఇక్కడ బోట్ రేట్ ఎట్లా అమ్మాలి, మాకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది. క్యాప్సికమ్ ఉన్నది ఇక్కడ 65 రూపాయలు ఉన్నది, ఆడ 65 రూపాయలు, 60 రూపాయలు. మేము ఎట్లా అమ్మాలి? కిరాయిలు ఒక్క సంచికి ఆడికి వెళ్ళేస్తే, బోయినపల్లికి వెళ్ళేస్తే 40 రూపాయలు 50 రూపాయలు ఒక సంచికి, ఒక ప్యాకెట్కి. మాకు గిట్టుబాటు కాకొచ్చిన ధరలు ఇలా ఏం చేసినవి ఇప్పుడు ఖరాబ్ అయితే మా ఇదే అయితే చాలా ఘోరమైపోతాయి మొత్తం మాలంతా. పెరిగిన కూరగాయల ధరలపై ప్రభుత్వం సమీక్ష జరిపి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని పేద మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. అధిక ధర ఉన్న కూరగాయల్ని, ఉల్లిపాయల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతు బజార్లో తక్కువ ధరకు ప్రజలకు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పెరిగిన ధరల ఎఫెక్ట్ డైరెక్ట్ గా సామాన్యులపై పడడంతో మధ్యతరగతి వర్గాలను ఎవరిని కదిలించినా
పెరిగిన కూరగాయల ధరల గురించే మాట్లాడుతున్నారు. పెట్రోల్, వంట నూనె, కరెంటు బిల్, పాల ప్యాకెట్, వస్తువేదైనా పెరుగుదల అనే పాయింట్ మాత్రం కామన్. తినడము మానలేము, ఖర్చు పెట్టడము మానలేము. ఇప్పుడు పెరిగిన కూరగాయల ధరల వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ధరలు తగ్గితే గానీ వారి బడ్జెట్ లెక్కలు మారేలా కనిపించడం లేదు. ఇదే ఇవాల్టి స్పెషల్. దిస్ ఇస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.